హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఓహాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. నేను మీ సంతోషి. మేము చాలా బాగున్నాము. మీరందరూ ఎలా ఉన్నారు? కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసుకోండి. ఈరోజైతే కాశ్మీర్ జలకన్య ఎగ్జిబిషన్కి అయితే వచ్చాము ఖమ్మంలో. ఇది SRM కాలేజ్ గ్రౌండ్లో అయితే ఉంది. ఇది పెట్టి కూడా నియర్లీ 3.5 months అయితే అయిపోతుంది. మేము వచ్చేసి 20 days అయితే అయింది, కానీ నేను వీడియో పోస్ట్ చేయడం మాత్రం ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను. మేము 7 members అయితే వచ్చాము. బావగారు, అక్క, 2 పిల్లలు, నేను, మా వారు, చిన్నోడు, 7 members అయితే వచ్చాము. మేము వచ్చే వరకు టైం వచ్చేసి 8:30, 8:15 అలా అవుతుంది. బికాస్ క్లోజింగ్ టైం 11 వరకు ఉంటుంది కదా అని చెప్పేసి అయితే 8:15కి అలా వచ్చాము. ఇంకా ఎంట్రీ అయితే అద్దరిపోయింది, చాలా బాగుంది. అసలు గుహలోకి వెళ్తున్న ఫీలింగ్ అయితే వచ్చింది. అక్కడ ఫోటో అనేది క్యాప్చర్ అవ్వలేదు, అందుకోసం తీయలేకపోయాను. చాలా చాలా బాగుంది ఎంట్రీ. ఆ తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత సెటప్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది. ఇక మొత్తం కాశ్మీర్లో ఉంటే ఎలా ఉంటుందో సేమ్ సెటప్ అనేది సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉంది. మధ్యలో పూల మొక్కలు కానీ అవన్నీ కూడా ఆర్టిఫిషియల్వే. చాలా 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 గ్రాండ్గా ఉందన్నమాట. చూస్తుంటే మీకే అర్థమైపోతుంది. దీని ఎంట్రీ ఫీజు వచ్చేసి 100 rupees per head. పిల్లలైనా పెద్దలైనా 100 rupees అనమాట. కానీ 100 rupees ఎటుపోతాయో కానీ ఈ సెటప్ చేయడానికి ఎంత టైం టేకింగ్ అనేది తెలవదు. చాలా 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 గ్రాండ్గా అనిపించింది నాకైతే. ఇంకా షాపింగ్ జోన్ వైపు అయితే అసలు వెళ్ళాలనే అనిపించలేదు, అంత బాగుంది ఈ సెటప్ అనమాట. ఇంకా ఆ తర్వాత వచ్చేసి చిన్న హట్స్ ఉన్నాయి అక్కడక్కడ. ఇంకా ఒకటి చెక్కలతో నిర్మించిన ఇల్లు కూడా ఉంది. అక్కడ ఫొటోస్కి క్యాప్చర్ చేసుకోవడానికి చాలా బాగుంది. వాటర్ ఫాల్స్ అయితే ఇంకా అసలు చెప్పనక్కర్లేదు. చాలా చాలా కలర్స్ షేడింగ్స్ వస్తున్నాయి, చాలా బాగున్నది. ఇంకా కాశ్మీర్లో యాపిల్స్ ఉంటాయి కాబట్టి ఆ యాపిల్స్ చెట్లు అక్కడక్కడ ప్లేస్ చేశారనమాట. ఇంకా సోల్జర్స్ ఫొటోస్ కూడా అక్కడక్కడ పెట్టారు. సో దట్ ఏంటంటే కాశ్మీర్ బిలాంగ్స్ టు సోల్జర్స్ అని చెప్పేసా మరి నా ఉద్దేశము. చిన్న కెనాల్ కూడా ఉంది, కాలువ, అటు నుంచి టు వే వెళ్తుందనమాట. ఇంకా ఈ వేలో ఫార్వర్డ్ వెళ్తూ ఉంటే పైనుంచి స్నో పీసెస్ లాగా పడుతూ ఉన్నాయన్నమాట. బికాజ్ కాశ్మీర్ రిప్రజెంట్స్ స్నో కదా, స్నో ఉంటుంది కదా అని చెప్పేసి పైనుంచి వైట్ పీసెస్, చిన్న పీసెస్ అయితే పడుతూ ఉన్నాయి. ఇంకా ఇదంతా కూడా దాటుకొని ముందుకు వెళ్తే జలకన్య అయితే కనిపిస్తుంది. ఇది చెప్పాలంటే ఎలా ఉందంటే ఒక రూమ్ అంత పెద్ద ఎక్వేరియంలో ఒక లేడీ డ్యాన్స్ చేస్తున్నట్టు, అంటే స్విమ్మింగ్ చేస్తున్నట్టుగా ఉంది. చాలా ఎక్సలెంట్గా ఉంది. ఇంకా ఫొటోస్, వీడియోస్ అయితే చాలామంది క్యాప్చర్ చేసుకుంటున్నారు. నేను అది ట్రైపాడ్ తీసుకెళ్ళడం బట్టి పై వరకు షూట్ చేశాను కాబట్టి ఇంత క్లారిటీగా వచ్చింది. అసలు లేదంటే అసలు అందట్లేదు హ్యాండ్కి చూపించడానికి. చాలా ఎక్సలెంట్గా ఉంది. తను కూడా బ్రీతింగ్ కోసం 2 minutesకి ఒకసారి పైకి వెళ్ళి టాప్ ఆఫ్ ద వాటర్కి వెళ్ళి లేయర్లో బ్రీతింగ్ తీసుకొని కిందికి వస్తుందన్నమాట. ఏమైనా బ్రీతింగ్ని అంతసేపు హోల్డ్ చేసుకొని ఉండడం అనేది చాలా గ్రేట్ కదా. అది నాకు చాలా సూపర్గా అనిపించింది. ఆ తర్వాత వచ్చేసి ఇంకా నేను ఈ వీడియోని 2 partsగా అయితే డివైడ్ చేశాను. జలకన్య వరకు ఇంతటితో క్లోజ్ చేస్తున్నాను. నెక్స్ట్ షాపింగ్ జోన్ మొత్తం కూడా, ఇంకా ఆటలు ఆడే గేమ్స్ మొత్తం కూడా నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో దట్ ఏంటంటే చాలా లెంతీ అయిపోతుంది అన్న ఉద్దేశంతో. ఇంతవరకు అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో దట్ ఏంటంటే అక్కడ దాకా వెళ్ళి చూడలేని వాళ్ళ కోసం యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను. మీకు ఏమాత్రం ఈ వీడియో యూస్ఫుల్ అనిపించినా ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. లవ్ యూ ఆల్. టేక్ కేర్. నెక్స్ట్ వీడియో కోసం స్టే ట్యూన్. బాయ్ బాయ్.